హాయ్ ఫ్రెండ్స్ నేను వచ్చి ఇవాళకి 3 రోజులు అవుతుంది. వైజాగ్ ఆటో నగర్ గోడానికి వేసుకొచ్చి అల్ట్రాటెక్ సిమెంట్ వాళ్ళు వచ్చేసి 4 రోజులు పట్టిద్దని చెప్పేసి అన్నారు. కానీ 3 రోజులు అవుతున్నా కానీ ఇంకేం చెప్పట్లేదు. ఇంకా 2 రోజులు పట్టిద్ది అన్నారు. కాబట్టి మనకు నైట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు నేను రైస్ వండుకుంటున్నాను. నాకు ఈ వంట ఉంది కాబట్టి 3 రోజులు మంచి వాటర్లో అవకాశం లేదు. అదే మరో డ్రైవర్ అయితే రోజువారీగా వంట లేని డ్రైవర్ అయితే రోజుకు 100 రూపాయలు పెట్టి కొనుక్కొని తినాల్సి వస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్ ఏ డ్రైవర్కి రావద్దు. పక్కన డ్రైవర్లు కూడా మన డ్రైవర్లు కూడా సరే అన్నం ఉంది రాన్న తిన్నామనే టైం కూడా అడగరు వాళ్ళు. కాబట్టి దయచేసి ఈ గోడౌన్లు కూడా ఆర్డర్ ఉంటేనే పెట్టుకోండి, లేకపోతే వద్దండి. డ్రైవర్లు ఇబ్బంది పెట్టద్దు. రేపటికి 4 రోజులు అవుద్ది. వాళ్ళు తిన్నారో తినలేదని కూడా ఇటు ఓనర్ ఫోన్ చేయడు, ఇటు గోడౌన్లు ఫోన్ చేయరు. కాబట్టి నా జోబులో డబ్బులు ఉన్నాయా లేవా అని కూడా వాళ్ళు ఫోన్ చేసి అడగను కూడా అడగరు. వాళ్ళు డబ్బులు అయిపోయినాయి అంటే ఎలా అయిపోయినాయి అంటారు. కానీ ఈ అల్ట్రాటెక్ గోడానికి వచ్చాము. ఇది పార్కింగ్ ఇప్పుడు చీకట్లో కనపడదు కాబట్టి వైజాగ్ అల్ట్రాటెక్ కూడా ఉసుక యాడ్ అంటే అందరికి ఎంతో అయిపోద్ది. రోజుకు 150 రూపాయలు. ఇక్కడ పార్కింగ్లో వాళ్ళు అంటున్నారు 24 గంటలకు 150 రూపాయలు కట్టాలా. ఇప్పుడు 3 రోజులు కాబట్టి 450 రూపాయలు అయిపోయినాయి. రేపటికి మళ్ళీ ఉదయం కల్లా 9 గంటలకల్లా మళ్ళీ ఒక 150 రూపాయలు అవుద్ది. దారి ఖర్చులు టీ ఖర్చులు పోసుకుంటే రూపాయి కూడా ఉండదు. దయచేసి ఆర్డర్ ఉంటే పెట్టుకోండి, డ్రైవర్లు ఇబ్బంది పెట్టొద్దండి. ఇదే నా విన్నపం. మాకు వంట ఉంది కాబట్టి నేను వంట చేసుకుంటున్నాను. అదే వంట లేని డ్రైవర్ అయితే రోజువారి వాటర్లో తినాలంటే 100 రూపాయలు పెట్టి భోజనం తినాలి. ఉదయం 70 రూపాయలు 80 రూపాయలు ఎందుకు టిఫిన్ రావట్లేదు. దయచేసి అర్థం చేసుకోండి. ఆర్డర్ ఉంటేనే సిమెంటు పెట్టుకోండి తప్ప అంతకు మించి డ్రైవర్లు ఇబ్బంది పెట్టొద్దండి. ఇదే నా విన్నపం. జై డ్రైవర్ అన్న.